తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. కవిత గారు నిన్న సస్పెన్షన్కి గురయ్యారు. ఏం చెప్తారు మీరు? తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పాత్ర అంటే నిజానికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మీడియాలో టూ మెనీ అంశాలు ఉంటాయి. సార్ టూ మెనీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే అది పెద్ద అప్రాధాన్యమైనటువంటి అంశంగా వెళుతుంది. కానీ ఏమీ లేనప్పుడు ఏంటంటే అదొక హాట్ టాపిక్ కింద భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పెద్ద సెన్సేషనల్ ఇష్యూస్ అటు ఆంధ్రాలో కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణలో కానీ లేవు, ఒక కాళేశ్వరం ఇష్యూ తప్ప. సో ఈ టైంలో ఇక ఆవిడది హడావుడి హంగామా అది ఇది చేస్తూ ఉన్నారు. నాకైతే ఏమనిపించిందంటే జస్ట్ ఇట్స్ లైక్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇష్యూ లాగానే అని చెప్పి అనుకున్నాను. అంతకు మించి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇక్కడ గమనించాల్సింది అంటే ఆవిడ చాలా హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు మీద, తర్వాత సంతోష్ రావు గారి మీద. ఎస్. అయితే నేను అడిగే పాయింట్ ఏంటంటే ఎంతకాలమో అయింది వాస్తవానికి, ఎన్నికలు జరిగిపోయాయి, గెలుపోవటంలో జరిగాయి, తర్వాత రాజకీయాలు చాలా జరిగాయి. ఇన్ని రాజకీయాలు జరిగిన తర్వాత ఆవిడ కొత్తగా ఇప్పుడేదో నిన్న మొన్న ఏదో జరిగినట్టుగా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? గతంలో ఎందుకు ప్రస్తావించలేదు? జైల్లో తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనని కలవడానికి ఇదే హరీష్ రావు వెళ్ళినప్పుడు, ఇదే కేసీఆర్ వెళ్ళినప్పుడు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమై అన్నగారిని అక్కున చేర్చుకుని బోరును ఏడ్చేసినప్పుడు మరి ఆ రోజున ఇప్పుడు ఇవాళ 3 నెలల పైగా మాట్లాడలేదని చెప్తోంది, 90 రోజులు పైగా. ఆ రోజు మరి ఈ పాయింట్ ఎందుకు తను ప్రస్తావించలేదు? హరీష్ రావు గురించి ఎందుకు? ఇదే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళాడు, ఆవిడ బెయిల్ కోసం తిప్పలు పడ్డాడు, ఇదంతా కూడా జరిగింది. అంటే ఏదైనా సరే లోపల జరుగుతున్న వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కానీ అంతవరకు తమకు బాగున్నంత వరకు, అనుకూలంగా ఉన్నంత వరకు కంఫర్టబుల్గా ఉంటారు. ఆ తేడా ఎక్కడ ఏదే వస్తుందో అప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. సో ఇవాళ కల్వకుంట్ల కవిత విషయంలో జరిగింది కూడా అదే. తను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక మంచి వేవ్ బీఆర్ఎస్కి, లేకపోతే అదర్వైజ్ టీఆర్ఎస్ అనాలో బీఆర్ఎస్ అనాలో కానీ ఆ పార్టీలో ఒక మంచి వేవ్ ఉన్న టైంలోనే వాళ్ళందరూ గెలిస్తే తను ఓడిపోయింది. ఇక్కడ తను పునఃసమీక్షించుకోవాలి. ఇంత వేగులో కూడా మనం ఒకళ్ళు ఓడిస్తే ఓడిపోయే వ్యవహారం ఉండదు. కానీ కవిత గారు ఆ మాట ఇప్పుడు ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా అన్నారు కదా, నన్ను కావాలని కుట్ర చేసి ఓడించారు అని. ఎస్. ఇప్పుడు వాళ్ళు కావాలని ఓడించాలి అనేది ఆ శాతం, కొద్ది శాతం ఏమన్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారేమో. ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవడానికి ఛాన్స్ లేదు. ఏది ఎవరన్నా ఒకళ్ళని బలమైన శక్తులు విత్ ఇన్ ది పార్టీలో ఓడించాలి అనుకుంటే ఓడించే అవకాశాలు కొంత మేరకు ఉంటాయి. కానీ అసలు తను ఓడించడం వల్ల వాళ్ళకి వచ్చే జరిగేదేంటి, వాళ్ళకి ఏం లాభం? తనకు తను ఎక్కువగా ఊహించుకుంటుందో తప్ప టీఆర్ఎస్లో తన స్థానం ఎప్పుడు కూడా ఎంత తను సమానంగా పనిచేశాను, ఇది ఉద్యమంలో నేను ఎక్కువగానే పనిచేశాను అని అన్నప్పటికీ కూడా అక్కడ ప్రధానమైన స్థానం అగ్రనేత కేసీఆర్. ఆయన ప్రస్తుతం ఇంకా రాజకీయాల్లో ఆయన ఉన్నారు. ఆయన పదవీ విరమణను బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఆయన ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. ఆయనతో పాటు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నాడు, హరీష్ రావు యాక్టివ్గా ఉన్నాడు. ఇద్దరు కూడా గెలిచిన వాళ్ళు, ఇద్దరు ఉద్యమాలు చేస్తున్నారు. అలాంటి టైంలో తన స్థానం ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది తను కూడా క్రియాశీలకంగా వ్యవహరించినట్టయితే. అంతేగాని రాజకీయాల్లో స్థానాలు మనం అందిపుచ్చుకోవాలి తప్ప ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా అది ఎక్కువ కాలం నిలబెట్టుకోలేనప్పుడు. ఇక్కడ తాను ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది అనేది ఒక పాయింట్. తర్వాత జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత తను అనేది ఏంటంటే తన కోసం అని ఇక్కడ భారీ ఎత్తున ఉద్యమాలు చేయలేదు గతంలో, ఇప్పుడు అనలేదు. కానీ పెద్ద ఎత్తున వీధి పోరాటాలు చేయలేదు. లేకపోతే తమిళనాడులో లాగా కిరసనాయలు పోసుకుని, అభిమానులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి ప్రయత్నం చేయలేదు. అంటే తను చాలా ఎక్కువగా ఊహించుకుంది ఆవిడ. ఈ మాట గతంలో చెప్పింది ఆవిడ. తన కోసం జరగాల్సిన స్థాయిలో ఉద్యమాలు జరగలేదు, అది చాలా పొరపాటు అది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఒక అపప్రద అనేది చుట్టుకుంది. అది ఇదంతా అయ్యే వరకు పార్టీని నడిపించడానికి మేము ఉన్నాం కాబట్టి నువ్వు కొంతకాలం పాటు మౌనంగా ఉండు, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రావచ్చు అనేది ఆ సలహా తనకు రుచించక తనని కావాలని తొక్కేస్తున్నారు అని చెప్పని జైలు నుంచి బయటకు వచ్చాక కొంతకాలం, కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నుంచి అమెరికా వెళ్ళి వచ్చి తన వ్యూహాలకి పొదును పెట్టింది. అంటే అక్కడ ఏదో డిఫరెన్సెస్ లోపల ఉన్నాయి. ఒక పాయింట్ ఏంటంటే
కుటుంబ రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారం వచ్చిన తర్వాత ఆ వాటాల వ్యవహారాల్లో తేడాలు నువ్వా నేనా అనేది వస్తుంది. ఏ పార్టీ అయినా తీసుకోండి మీరు. అది ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, లేదు అంటే మన వైఎస్ఆర్సీపీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న పార్టీ అయినా ఆ పార్టీ కావచ్చు. ఏ పార్టీలోనైనా, ఏ ప్రాంతీయ పార్టీలోనైనా చివరికి తెలుగుదేశం పార్టీ మనం 30 సంవత్సరాలు వేడుక జరుపుకున్నాం. అసలు ఆయన మొన్న ఏదో వరలరామయ్య గారు చెప్పాడు. ఆయన పిచ్చి మహారాజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని. ఆ పిచ్చి మహారాజు గారు ఆయన కాపాడాడు కాబట్టి పార్టీ నిలబడిందని వాళ్ళ ఉద్దేశం. కానీ పార్టీ వ్యవస్థాపకుడిని కూలదోశాడని ఇట్లా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ వారసత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. బట్ అంతిమంగా ఇందులో ఎవరి పక్షాన నిలబడాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి సార్ ఇప్పుడు ఈ టైంలో ఈ తరుణంలో వాస్తవానికంటే మనమే ఒక పార్టీని సపోర్టింగ్గా మాట్లాడతారు. వీఆర్ అనలైజింగ్ ది ప్రజెంట్ కరెంట్ సినేరియో ఇన్ తెలంగాణ. ఈ అండ్ అబౌట్ ది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి తిరిగి అధికారం కోసం అని చెప్పని తిప్పలు పడుతూ ఉద్యమాలు చేస్తూ ఒకవైపు వచ్చిన ఆరోపణలని ప్రాజెక్టుల్లో అవినీతి లాంటి ఆరోపణలు ఎదుర్కోవడానికి తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఆవిడ బయటకు వచ్చి 4 రాళ్లు విసరటం అనేటువంటిది నిజంగా వాళ్ళ తండ్రి గారి పట్ల ఆ పార్టీ పట్ల అభిమానం ఉంటే ఎవరు కూడా ఆ పని చేయరు. కేవలం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తన కొత్త ఎజెండాని రూపొందించడానికి దీన్ని ఆయుధంగా తీసుకుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరొకటి కాదు అని అయితే చెప్పవచ్చు. దీనివల్ల ఆ పార్టీ హరీష్ రావు నష్టపోడు, ఎవరైనా ఒకళ్ళు నష్టపోవడం అనేటువంటిదే జరిగితే యావత్తు పార్టీ నష్టపోతుంది తన తండ్రి గారితో సహా. కాబట్టి ఇవన్నీ కూడా తను ఏదో చాలా ఆచితూచి మాట్లాడేటువంటి ఇదే తప్ప మరొకటి కాదు. అండ్ అంతిమంగా తను కూడా బయటికి వెళ్ళి అటు పక్కన షర్మిల గారు ఏ మేరకు అచీవ్ చేశారో ఈ ఇంచుమించు ఇక్కడ కూడా అదే ఉంది. దానికి దీనికి సంబంధం ఏంటి, పోలిక ఏంటి అనొచ్చు. ఇక్కడ